సామ్ 22 కదా, 22వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. మనం ఒక వచనమే చదువుతాం జనరల్గా కదా, దాంట్లో కనెక్షన్కి 22వ అధ్యాయంలో ఒక వచనమే చదువుతాం. కానీ ఆ అధ్యాయం అంతా కూడా చదివినప్పుడు నిజంగా ఆయన అక్కడ అన్యజనుల్లో నేను స్తుతిస్తాను అని చెప్పి ఆయన స్తుతిస్తూ ఉంటాడు. అంటే తండ్రి వదిలివేసినా కూడా కుమారుడు తండ్రిని అంటే దేవుణ్ణి స్తుతించటం మానలేదు కదా. అది చాలా ప్రాముఖ్యంగా మనం చూడాలి. ఆ విధంగా ఆయన కనెక్ట్ చేయబడతాడు దాని ద్వారా. తర్వాత ఏమైంది, మూడవది అక్కడ ఆయన విజయం ఎలా విజయాన్ని పొందుకుంటాడు ఆయన స్తుతించటం వల్ల ఆయన ఏంటి, రాజ్యము ఆయనదే అవుతుంది, తండ్రి రాజ్యాన్ని. అక్కడ మన సామ్ 22లో దానికి అంతా కూడా మనకి వివరించబడి ఉంటుంది. అంటే తండ్రి చేయి విడిచినప్పటికీ కూడా దేవా అని ఏ విధంగా ఆయన దాన్ని గుర్తించి తను స్తుతించడం ద్వారా తిరిగి ఆ అర్పణ అంగీకరించబడుతుంది. తద్వారా ఆ యొక్క విజయాన్ని ఆయన పొందుకుంటాడు కదా. అయితే మరి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, మనం కూడా చాలాసార్లు మన జీవితంలో ఆ ఎడబాటును పొందుకుంటాం కదా. ఎడబాటును పొందుకున్నంత మాత్రాన దేవుడు మనల్ని వదిలేసేవాడని కాదు కదా. మనం ఏ విధంగా అయితే ప్రభు ఆయన్ని స్తుతించాడో మనం కూడా ఆయన స్తుతించాలి. హీ ఈజ్ స్టిల్ దేర్. మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన శ్రమల్లో ఆయన మనతో పాటు ఉంటాడు ఆయన. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా మనం దీంట్లో ఏం చూస్తామంటే, ప్రభువుని నమ్మటం చాలా ఈజీ కదా. నువ్వు పాపివని గుర్తించినప్పుడు, నీకు రక్షకుడు కావాలనుకున్నప్పుడు ప్రభువుని నమ్ముకుంటావు, నువ్వు కావాలి ఆయనకి. కానీ ప్రభువుని వెంబడించాలంటే అది ఈజీ కాదు. కష్టంతో కూడుకున్న పరిస్థితి. మనం కొన్ని వదులుకోవాలంటే, కొన్ని విచ్చివేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, తండ్రి ఎడబాటులో కూడా ప్రభు ఏ విధంగా ఆయన క్రీస్తు శిలువ వైపు కూడా తండ్రిని కనెక్షన్లోనే ఉన్నాడు. ఆయన ఫిజికల్ రెల్మ్లో ఆయన ఎడబాటు, కానీ మరి స్పిరిచువల్ రెల్మ్లో అంటే ఆయన తండ్రితో ఆ కనెక్షన్లోనే ఉన్నాడు. తండ్రి కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టినట్టుగా కాదు అక్కడ. ఎందుకంటే ఆయన పాపం మోయబడుట ద్వారా ఆ విడిచిపెట్టడం జరిగింది, కానీ ఆ ప్రైజింగ్తో ఆయన కనెక్షన్లోనే ఉన్నాడు. అయితే మనకు ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనము కేవలము నమ్మినటువంటి వారముగానే ఉన్నామా, లేదా ఆయన్ని వెంబడించేటువంటి వారముగా ఉన్నామా? కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా ఆయన మనం వదిలిపెట్టలేదు. ఆయన ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ని ఆయన ప్రభువు ద్వారా ఒక మంచి ఎగ్జాంపుల్ని మన శిలువ పైన మనం చూస్తాం. ఆయన కదా పాప భారం మోయబడినప్పటికీ, తండ్రి వదిలిపెట్టినప్పటికీ ఆ కనెక్షన్ని ఆయన అలానే మెయింటైన్ చేశాడు. ఆయన తద్వారా ఆ విజయాన్ని, శిలువ విజయాన్ని ఆయన పొందుకున్నాడు. సో మనం కూడా ఈ వాక్యం నుంచి ఏం నేర్చుకుంటాం? మనం ఆర్ వి జస్ట్ బిలీవర్స్ ఆర్ ఫాలోవర్స్? ఆయన వెంబడించేటువంటి వారముగా ఉన్నామా?